నంద్యాల జిల్లాలో హోటల్స్, రెస్టారెంట్స్, పిజ్జా సెంటర్స్లో నాణ్యమైన ఫుడ్ లభించడం లేదు. బయటకు వెళ్లి రుచికరమైన భోజనం చేయాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. ఏది తినాలన్నా అది ఫ్రెష్గా ఉందా లేదా అనే అనుమానం వస్తోంది. కొందరు హోటల్ నిర్వాహకులైతే కుళ్ళిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోతున్నారు. దీంతో కస్టమర్స్ చేసేదేమీ లేక ఆకలి తీర్చుకునేందుకు వారిచ్చింది తినేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఓ పిజ్జా సెంటర్లో కుళ్ళిన చికెన్తో పాడైపోయిన పిజ్జా విక్రయిస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు డామినోస్ పిజ్జా సెంటర్లో తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. పిల్లలు తినే పిజ్జాలో కుళ్ళిన చికెన్ ముక్కలు కనిపించడంతో సురేష్ అనే కస్టమర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కంప్లైంట్ చేశారు. డామినోస్ పిజ్జా సెంటర్ నుంచి పిల్లల కోసం కొనుగోలు చేసిన పిజ్జా నోట్లో పెట్టుకోగానే వాసన వచ్చింది. వెంటనే వాంతులు చేసుకున్నారు. ఏంటని చూస్తే పిజ్జాలో కుళ్ళిన చికెన్ ముక్కలు కనిపించాయి. ఏంటని అడిగితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. నాణ్యమైన ఆహారం ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్స్. నంద్యాలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదు. నామమాత్రంగా చెకింగ్స్ చేయటం, తర్వాత అటువైపు కనిపించకపోవడంతో హోటల్స్, పిజ్జా సెంటర్స్ నిర్వాహకులు మాత్రం రెచ్చిపోతున్నారు. తమను అడిగేవారెవరూ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కస్టమర్స్ నుంచి డబ్బులు తీసుకుని నాణ్యమైన ఫుడ్ అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్స్. ఫిర్యాదులు రావడంతో మేము వెంటనే దీన్ని పర్యవేక్షణ చేయడానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము. ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ పిజ్జా సెంటర్లో కొన్ని ఆహార పదార్థాలని శాంపిల్గా సేకరించి అది ఫుడ్ ల్యాబొరేటరీ ఆచారానికి పంపించడం జరుగుతుంది. ఏమని కంప్లైంట్ ఇచ్చాను సార్ కస్టమర్? పిజ్జాలో స్మెల్ వస్తుందని. ఏవో సార్, నా పేరు డి సురేష్. మేము నంద్యాలలో ఉంటాం సార్. నేను సాయంత్రం 6:30 ఆ టైంలో నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్. దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుళ్ళిపోయింది. వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఏమంటే